మిమ్మల్ని చూసుకొని పొగుడు ఎక్కువ. కాదా చెప్పండి? దేవుళ్ళు మీరు నాకు దేవుళ్ళు. ఒక్క 5 నిమిషాలు మీరు టైం ఇచ్చినారంటే మా ఇంటి దగ్గరికి 1000 మంది వస్తారు. అందుకే మిమ్మల్ని దేవుళ్ళు అంటున్నా. వాస్తవం చెప్పాలంటే ఈరోజు ఏ రాజకీయ నాయకులతో ఇంత ఆదరణ లేదు. మీకు మళ్ళీ నమస్కారాలు. నాకు ఇంకో బాగా ఎప్పుడు చెప్తుంటా, ఒరే నువ్వు మీ ఊర్లో ఓడిపోతే నాకు జనం తగ్గుతారు అనేది. నేను ఎప్పుడు నా గురించి ఆలోచిస్తా. అందుకే రోజు ఏం చెప్తా మీకు, రే నాయన ఒక్క గంట ఊర్లో అందరికి పలకరైపోండ్రా అని చెప్తుంటా. వాస్తవం చెప్పాలంటే మరి కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు అన్ని మున్సిపాలిటీలు ఓడిపోతే నన్ను గెలిపించింది ఎవరు? అందుకే మిమ్మల్ని ఎప్పుడు దేవుళ్ళు అంట. నాకు ఒకటే కోరిక, ఏ ఒక్కరు తగ్గినా నేను తగ్గిపోతా. మీకు అర్థం కావడం లేదు. ఎలక్షన్లు వస్తాడా? చాలా మంది ఏమనుకుంటే సార్ నామినేషన్ అయిపోయాడు ప్రభాకర్ రెడ్డి అని. తప్పు. మనం గెలిచేటప్పుడు ఎందుకు నామినేషన్ అయిపోయకూడదు? మనకెందుకు ఆ చెడ్డపోరు? చూడు, చంద్రబాబు నాయుడు కూడా బాబు 24 అవర్స్ కాదు 36 అవర్స్ పనిచేస్తా అన్నాడు. ఆయన చేసేటివన్నీ మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలా? ఈ కాలంలో ఎవరికి జనం లేరు. దయచేసి మళ్ళీ చెప్తానా, మీకన్నీ ఉంటే 2500 3000 ఓట్లు ఉండేది. ఇలా యాడికి రాయల్ కేరు పెద్ద ఓటుకు ఇటువంటి ఎక్కువ ఉంటాయి. కనీసం 900 మంది పేర్లు మీరు కనుక గుర్తు పెట్టుకుంటే చాలు తెలిసిపోతారు. కొద్దిగా పల్లెల్లో పలకండి. ఈ పొద్దు ప్రతి ఒక్కడు 100 రూపాయలు సంపాదిస్తున్నాడు. వాడికి కావాల్సిందేమే, రా కూర్చోన్నాయన అనే పదం వాడికి కావాలా. వాడు ఎలా రోడ్లకు ఏరా నాన్న ఎలాగున్నావు? ఈరోజు నీ 100 రూపాయల కోసమో 20 రూపాయల కోసమో ఎవరు ఆశించడం లేదు. ఎలక్షన్లు వస్తున్నాయి. నేను మళ్ళీ ప్రతి మండలం ప్రతి పల్లెలో రావడం జరుగుతుంది. ఇంకోటి మీరేమని అనుకుంటున్నారేమో, నేను చెప్పే సీట్లు ఇస్తారా మీకు? తెలుగుదేశం ఏం ఆలోచిస్తుంది? ఏదితో సెలెక్ట్ చేస్తుంది? ఆల్రెడీ ట్రై చేస్తుంది. మొన్న నేను కొన్ని ఈ దేవస్థానం ప్రెసిడెంట్లు మరియు మార్కెటింగ్ అండ్ ప్రెసిడెంట్ కోసం నేను పేర్లు చెప్తే కొన్ని వెళ్ళిపోయినాయి. ఒకటే అన్నారు, మేము ఎంక్వైరీ చేస్తే వీళ్ళు అసలు ఒక్కరు కూడా ఓటేయలే. వీళ్ళకి తెలుగుదేశం గవర్నమెంట్ వాళ్ళు చాలా పకడ్బందీగా ఈసారికి రేపు ఎలక్షన్లో సీట్ ఇవ్వాలంటే మీ పల్లెల్లో మీ పేరు వచ్చేటట్టుగా చేసుకోండి. నేను చెప్పే ఎవరి సీటు మీకు అప్పుడప్పుడు వస్తుంటాయి. కొన్ని దాని గురించి అడుగుతుంటారు. చాలా డిపెండ్ అయింది. దయచేసి చెప్తున్నా, పల్లెల్లో తిరగండి, పలకరియండి చాలు. నేను రోజు మా మున్సిపల్ కౌన్సిల్ చెప్తున్నా, రేపు మీకు టికెట్ రాలేదంటే
మమ్మల్ని ఎవరిని బ్లేమ్ చేద్దండి, ఎమ్మెల్యే గారిని కానీ నన్ను కానీ బ్లేమ్ చేయొద్దండి. మీ ఊళ్ళకి కొన్ని నంబర్లు ఉంటాయి. ఎందుకంటే మనకు సచివాలయం నుంచి ప్రతి ఒక్కరి నంబర్ వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు ఒకటే చెప్తారు, మీకు ఎవరికి కావాలా, 1 నొక్కండి, 2 నొక్కండి, 3 నొక్కండి అని వస్తున్నాయి కదా మీకు ఆల్రెడీ వస్తున్నాయా? మరి మీరు మీ పల్లెల్లో బ్రహ్మం తెప్పించుకుంటే మీ పేరు వస్తుంది. మళ్ళీ మండలం మీటింగ్లు పెట్టి అన్ని విధాలా బాగుంది. కానీ నేనైతే నా కాన్స్టిట్యున్సీ వాళ్ళకి చెప్తున్నా, అంటే వచ్చి ఎస్ఐకి చెప్పు, సిఐకి చెప్పు అంటున్నారు. నేను ఒప్పుకోను. ఎస్ఐ సిఐకి చెప్పు నేను ఒప్పుకోను. ముందు ఒకసారి కట్టాల్సి అర్థమైందా? కట్టాల్సి అంటే ఏమిరా? ఎట్లా చేసే అట్లా చేసే ఒకసారి కట్టాల్సి రాండి. ఇక్కడ నుంచి కొంత వచ్చేది ఎస్ఐకి చెప్పు, సిఐకి చెప్పు అంట. అప్పుడు చెప్తాంలే, ఏం చెప్పాలో అప్పుడు చెప్పాలి. కట్టాల్సి అంటే మళ్ళీ చెప్తా. ఒకరికి రావద్దండి, ఎస్ఐకి చెప్పు, సిఐకి చెప్పు, ఒకటి పనిచేయదు ఆయన. మనం కట్టాల్సినా వాళ్ళు 5 ఏళ్ళు కట్టాల్సినారు. అయినా మీరు భద్రంగా భయపడకుండా ఉన్నారు. అందుకోసం ఇప్పుడు కట్టాల్సి నా దగ్గర రాని ఎస్ఐ కాదు, సిఐ కాదు, 50 వరకైనా వస్తాను మీతో. అర్థమైందా? అంటారు లేదు. సరే, ఈ రోజు ఎందుకు పెట్టారంటే ఈ మీటింగ్ ఒక అనవసరమైన వ్యక్తి, ఇది ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు, కానీ ఒక అనవసరమైన వ్యక్తి ఆయన తప్పుల గురించి ఏదో సస్పెండ్ అంట. ఏదో సస్పెండ్ మన గురించి ఉంటాయి. ఏదో సస్పెండ్ ఏడు పార్టీలోకి. ఇది మన ఊరు, మన కాన్స్టిట్యున్సీ. ఇది ఎవరు చేసేది నాకైతే అర్థం లేదు. దాని గురించి పెద్దగా ఆలోచించండి. ఆయనకు అర్థం ఒక 5-6 మంది కోరుతారు, వాళ్ళలో కట్ చేస్తే ఆ 5-6 మంది ఉన్నారు. సోలమల్ల అమర్నింగ ముందు వాళ్ళని కట్ చేయండి. అర్థమైందా? అందుకోసం ఆయన కోసం ఇంత మీటింగ్ పెట్టి సస్పెండ్ అయితే సస్పెండ్. తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో మా ప్రజలేమనుకుంటే అదే జరుగుతుంది. అంతేగాని కొన్ని విషయాల్లో మా కాన్స్టిట్యున్సీలో అందరూ ప్రపోజ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.